ఎయిత్ ప్రాబ్లం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? చూడండి. ఫస్ట్ క్రామర్స్ మెథడ్. క్రామర్స్ మెథడ్ అంటే ఏ అంటే ఏంటిది? 1 1 1 2 5 7 2 1 -1 x = x y z and d = 9 52 0. ఓకేనా? ఇది దట్ ఏ. ఫస్ట్ డెల్టా ఫైండ్ అవుట్ చేయండి. 5 7 1 -1 -1 into 2 7 2 -1 plus 1 into 2 5 2 1. ఇది 1 = -5 -7 -1 into -2 -14 plus 1 into 2 10. ఓకేనా? ఇది ఎంత? 7 5 12 అవుతుంది. అంతేనా? 7 8 9 10 11 12. ఓకే. -1 into -60 -8 ఎంత? -12 plus 16 -8 ఎంత అవుతుంది? ఇది 12 20 అవుతుంది. -20 plus 16 అంటే ఎంత అవుతుంది? -4 ≠ 0. సో నెట్ అనేది ≠ 0 అయిపోయింది కాబట్టి క్రామర్స్ మెథడ్ అప్లై అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డెల్టా కదా, -4. ఓకేనా? ఇది ఒకటి. ఇప్పుడు డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఈ ఏ అనే మ్యాట్రిక్స్ ఫస్ట్ కాలం తీసేసి ఇది పెట్టి డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా? 1 52 0 1 5 1 1 7 -1 ఏమవుతుంది? 9 into 5 -1 1 -1 -1 into 50 0ని ఈ కాలం కదా డిలీట్ చేయాల్సింది. 0ని ఈ కాలం 52 7 0 -1 plus 1 into 0ని ఈ కాలం 52 5 0 1. అంతేనా? 9 into 9 into -5 -7 1 into -52 -0 plus 1 into 52 -0 ఎంత అయింది? -12. అంతేనా? ప్లస్ 52 ప్లస్ 52 12 into 9 108. ఇక్కడ ఎంత అవుతుంది? 52 52 104 అవుతుంది. 104. ఇక్కడ ఎంత వస్తుంది? -4. అంతేనా? ఇది డెల్టా 1. డెల్టా 2 అంటే ఏంటిది? సెకండ్ కాలం డిలీట్ చేసి ఇది రీప్లేస్ చేయాలి. 1 2 2 9 52 0 1 7 -1. ఓకేనా? 1 52 7 0 -1 -9 into 2 7 2 -1 plus 1 into 2 52 2 0. ఓకేనా? 1 into -52 -0 9 into -2 -40 plus 1 into 0 -104. అంతేనా? -52 9 into -60 -104 16 into 9 ఏమవుతుంది? 54 9 144 -52 plus 144 plus సారీ ఇది మైనస్ కదా 104 52 6 5 156 మైనస్ ప్లస్ 144 144ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 6 లో 4 పోతే 2. ఇక్కడంతా 12. అంతేనా? దీని వాల్యూ అంతా 12 వచ్చింది. ఇదేంటిది? డెల్టా 2. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డెల్టా 3. అంటే ఈ కాలంని డిలీట్ చేసి ఇది రీప్లేస్ చేయాలి. అంతేనా? 1 2 2 1 5 1 9 52 0. ఓకేనా? 1 into 5 52 1 0 minus 1 into 2 52 2 0 plus 9 into 2 5 2 1. ఓకేనా? 1 into 0 minus 52 minus 1 into 0 minus 104 9 into 2 minus 10 minus 52 plus 104 9 into ఇక్కడ ఎంత వచ్చింది? 8 minus 52 plus 104 minus 72 52 72 4 7 8 9 10 11 12 124 minus 124
డెల్టా 3. therefore x equal to delta 1 by delta అంటే ఎంత డెల్టా 1 -4 by -4 1 అవుతుంది. ఓకేనా? అలాగే y ఈక్వల్ టు డెల్టా 2 by డెల్టా ఎంత వచ్చింది? డెల్టా 2 -12 కదా, -12 by -4 3. z ఈక్వల్ టు డెల్టా 3 by డెల్టా -20 by -4 ఈక్వల్ టు 5. ఓకేనా? therefore x equal to 1, y equal to 3 and z equal to 5. ఇది క్రామర్స్ మెథడ్ 8th ప్రాబ్లం కి ఏం చేసాం? డెల్టా ఫైండ్ అవుట్ చేసాం. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అదే నథింగ్ బట్ ఆఫ్ డెల్టా కదా, డెల్టా అవుతుంది. డెల్టా 1 ఈ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలం డిలీట్ చేసి ఇది రీప్లేస్ చేసి డెల్టా 1. డెల్టా 2 అంటే ఇది డిలీట్ చేసేసి ఈ కాలం రీప్లేస్ చేసి డెల్టా 2. అలాగే థర్డ్ది డెల్టా 3 అంటే ఇది డిలీట్ చేసేసి ఈ కాలం రీప్లేస్ చేసి డెల్టా 3. x అంటే డెల్టా 1 బై డెల్టా, y అంటే డెల్టా 2 బై డెల్టా, z అంటే డెల్టా 3 బై డెల్టా. ఇది క్రామర్స్ మెథడ్. సరే నెక్స్ట్ ఏంటిది? కోఎఫిషియంట్. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేయాలి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటిది? ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకేనా? ఇక నాట్ ఈక్వల్ టు 0 అయింది కదా, సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై అవుతుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫార్ములా. అడ్జాయింట్ ఏ ఎలా వస్తుంది? కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ కనుక్కొని దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది. కాబట్టి కోఫాక్టర్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ మనం కనుక్కుందాం. ఏమవుతుంది? ఫస్ట్ ఈ రోని ఈ కాలంని డిలీట్ చేసి 5 7 1 -1. అలాగే ఈ రోని ఈ కాలంని డిలీట్ చేసేసి 2 7 2 -1. ఈ కాలంని 2 5 2 1. తర్వాత ఈ రోని ఈ కాలం అంటే 1 1 1 -1. ఇది అంటే 1 1 2 -1. తర్వాత ఇది 1 1 2 1. తర్వాత ఏంటిది? నెక్స్ట్ దీన్ని డిలీట్ చేస్తే 1 1 5 7. ఇది డిలీట్ చేస్తే 1 1 2 7. నెక్స్ట్ వచ్చేసి ఇది డిలీట్ చేస్తే 1 1 2 5. అంతేనా? చూడండి, ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇది -5 -7 -2 14. అంతే కదా? ఇక్కడ 2 -10 -1 -1 -1 -2 -1 2 7 -5 7 -2 5 -2. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 7 5 12 -16 -8 +2 -3 +1 2 -5 3. ఓకేనా? ఏమవుతుంది? -12 16 -8 2 -3 1 2 -5 3. దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే అడ్జాయింట్ ఏ అవుతుంది. అంతేనా? -12 2 2 16 -3 -5 -8 1 3. ఇది అడ్జాయింట్ ఏ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఎంత వచ్చింది? 1/4.
అడ్జాయింట్ ఏ అంటే ఎంత -12 2 2 16 -3 -5 -8 1 3. ఇప్పుడు x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d x y z ఈక్వల్ టు -1/4 -12 2 2 16 -3 -5 -8 1 3. ఇదంతా వచ్చింది d అంటే 9 52 0. ఓకేనా -1/4 12 ఇంటూ 9 అంటే ఏమవుతుంది 108. అదే కదా 52 ఇంటూ 2 అంటే ఏమవుతుంది 104 ప్లస్ 0 అంతేనా 16 ఇంటూ 9 144 52 ఇంటూ 3 3 6 5 3 15 156 ప్లస్ 0 972 ప్లస్ 52 ప్లస్ 0. ఓకే ఇంతేనా. ఇప్పుడు 156 నుంచి 1 4 పోతే ఇది ఒక 1 5 నుంచి 2 4 పోతే 16 4 జార్ 16 ఇంటూ 9 9 54 52 ఇంటూ 3 6 -4 బై -4 -12 ఇక్కడ -20 అంతేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ పోతే ఏమవుతుంది x y z ఈక్వల్ టు క్యాన్సిలేషన్స్ పోతే 1 3 5 అంతే కదా. therefore x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 3 and z ఈక్వల్ టు 5. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఏం చేస్తాం ఏ తీసుకున్నాం z ఫైండ్ అవుట్ చేసాం నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కున్నాము, దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేసి అడ్జాయింట్ వచ్చింది. తర్వాత ఏ ఇన్వర్స్ కనుక్కున్నాం. ఇక్కడ x ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d. ఏ అంటే ఎంత వచ్చింది ఇది వచ్చింది, d అంటే మనకి ప్రాబ్లం లో వచ్చింది. అదంతా మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేసుకుంటే 1 3 5 వచ్చింది x y z వాల్యూస్. ఓకేనా. ఏమవుతుంది గాస్ జోర్డాన్లో a ఈక్వల్ టు 1 1 1 2 5 7 2 1 -1 x ఈక్వల్ టు x y z అండ్ d ఈక్వల్ టు 9 52 0. ఇదే కదా. ఇప్పుడు AD రాసుకుందాం 1 1 1 9 2 5 7 52 2 1 -1 0. ఇది AD. ఇప్పుడు ఏం చేయాలి ఈ మ్యాట్రిక్స్ ని 1 0 0 0 1 0 0 0 1 ఈ ఫామ్ లోకి తీసుకురావాలన్నమాట. అంతేనా. ఇప్పుడు చూడు దీన్ని R1 R2 టెన్స్ టు R2 మైనస్ 2R1 అలాగే R3 టెన్స్ టు R3 మైనస్ 2R1 ఇలా చేద్దాం. R2 అంటే ఎంత 2 5 7 52 2R1 అంటే 2 2 2 18. సబ్ట్రాక్షన్ కదా సైన్స్ మారితే 0 3 5 52లో నుంచి 18 పోతే ఇక్కడ 4 ఇటు 1 బారో వచ్చింది, ఇక్కడ 4 ఉండిద్ది, ఇక్కడ 34 అంతేనా. 34 8 ఓకే 34. ఇదేంటిది R2. నెక్స్ట్ R3 2 1 -1 0 2తో 2 2 2 80 సబ్ట్రాక్షన్ కదా మైనస్ 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 0 -1 -3 -18 రీప్లేస్ చేయండి. 1 1 1 9 0 3 5 34 0 -1 -3 -18 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి ఇది 0 కావాలి అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. R3 టెన్స్ టు 3 ఇంటూ R3 ప్లస్ R2. ఓకేనా. ఇప్పుడు 3 ఇంటూ R3 అంటే ఏమవుతుంది 0 -3 3 3 9 18 ఇంటూ 3 8 3 24 3 3 54 అంతేనా -54. ఇప్పుడు R2 0 3 5 ప్లస్ 34 ఎడిషన్ కదా సైన్స్ మారు 0 9 5 4 54 అంటే ఇక్కడ -20 అంతేనా. ఇదంతా R3 రీప్లేస్ చేయండి.
1119 0 3 5 34 ఎంత వచ్చింది 0 0 -4 -20 ఇది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ ఎలిమెంట్స్ 0 కావాలి అంతేనా. దీన్ని 3తో మల్టిప్లై చేసి దీంతో సబ్ట్రాక్ట్ చేద్దాం. R1 × 2 3 × R1 - R2. ఓకేనా? ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ R3 × 2 R3/4 వేద్దాం. అలాగే R1 × 2 3 × R1 - R2 చేద్దాం. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది 1119 సారీ R1 అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయండి. 3 3 3 27 R2 0 3 5 34 మైనస్ కాబట్టి మైనస్ 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 3 0 -2 ఇది ఎంత వస్తుంది 34 నుంచి 27 పోతే 14 వీడొక 7 అంతేనా. 7 ఇది డబ్బు పోయింది. ఇక్కడ ఎంత వస్తుంది -7. ఇదేంటిది 3 0 -2 -7 R2 యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాము. 34/4 వేస్తాం. 0 0 -1 -5. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీన్ని తీసుకొచ్చి దీంతో నుంచి సబ్స్టిట్యూట్ చేద్దాం. R1 × 2 R1 - 2 × 2 × R3. ఓకేనా? R1 అంటే ఎంత 3 0 -2 -7 ఇదేంటి 2 0 0 -2 -10 మైనస్లు కదా మైనస్ ప్లస్ ప్లస్ ఏమవుతుంది 3 0 0 0 3 ఏమవుతుంది ఇది 3 0 0 3. అలాగే దీన్ని 5తో మల్టిప్లై చేసి R2 × 2 R2 ప్లస్ 5 × R3 ఇది చేద్దాం. ఇది చేస్తే ఏమైతే R2 0 3 5 34 0 0 -5 5 4 20 ఏమవుతుంది 0 3 ఇక్కడ ఎంత వచ్చింది 9 వచ్చింది. అంతేనా? దీన్ని తెచ్చి ఎక్కడ పెట్టాలి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. 3 0 3 0 0 -1 -5. ఇప్పుడు ఏం చేద్దాము R1 × 2 R1/3 R2 × 2 R2/3 చేద్దాం. ఇప్పుడు ఏం చేసిద్ది 1 0 0 1 0 1 3 0 0 -1 -5. ఇది x అవుతుంది, ఇది y అవుతుంది, ఇది z అవుతుంది. సో therefore x = 1 y = 3 and -z = -5. క్యాన్సిల్ పోతే z = 5 x = 1 y = 3. ఓకేనా? ఇది క్రామర్స్ మెథడ్ అన్నమాట. దీంతో 3H ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. నా క్లాస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.